డేటాబేస్ లోనే మన డేటాను ఎలా డిలీట్ చేస్తాం? వెల్కమ్ టు డే 20. మన డేటాబేస్ లో డేటా డిలీట్ చేయడానికి మనం అయితే డిలీట్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనం అయితే డిలీట్ చేస్తాం. మనకి హెచ్టిటిపి మెథడ్స్ 4 ఉన్నాయిగా, అందులో మనకి డిలీట్ అనేది ఒకటి. సో ఆ డిలీట్ యూజ్ చేసుకుని అయితే మనం డేటాబేస్ లో ఉన్న డేటాని అయితే ఐడి బేస్ మీద, అంటే ఏదో ఒక యూనిక్ ఫీల్డ్ మీద బేస్ చేసుకుని ఉన్న డేటాని అయితే రిమూవ్ చేస్తాం. మనకైతే MongoDB అయితే 3 మెథడ్స్ ప్రొవైడ్ చేస్తుంది: డిలీట్ 1, డిలీట్ మెనీ అండ్ ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్. ఈ 3 మెథడ్స్ యూజ్ చేసుకొని మనం MongoDB లో ఉన్న డేటాని అయితే డిలీట్ చేయొచ్చు. అండ్ మనం SQL యూజ్ చేస్తున్నట్టయితే మనకైతే డిలీట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ డిలీట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనం అయితే టేబుల్ లో ఉన్న డేటాని అయితే డిలీట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇదే మన కంట్రోలర్. ఇక్కడ మనం అయితే మెథడ్ అయితే డిలీట్ అని పెట్టుకున్నాం. ఇది మన ఏపీ ఎండ్ పాయింట్ డిలీట్ యూజర్ అనేది. మన ఐడి అయితే రిక్వెస్ట్ అంటే మన పేరెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడైతే మనం ఐడి తీసుకుంటున్నాం అండ్ ఇక్కడైతే మనం డిలీట్ చేస్తున్నాం. మనం అయితే ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ అనే మెథడ్ తో చెక్ చేస్తున్నాం. ఇక్కడైతే మనం ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ తోని డిలీట్ చేస్తున్నాం. ఇక్కడైతే ఐడి పాస్ చేసిన ఒకవేళ డిలీటెడ్ యూజర్ నల్ ఉంటే యూజర్ నాట్ ఫౌండ్ అని అర్థం. ఎందుకంటే ఒకవేళ యూజర్ ఉంటే మనకి నల్ అని రాదు, డిలీట్ అయితే, లేకుంటే నల్ వస్తుంది. ఒకవేళ నల్ ఉంటే మనకి యూజర్ లేనట్టు, యూజర్ నాట్ ఫౌండ్ అని అర్థం. అదరైతే మనమైతే ఒక మెసేజ్ పంపిస్తున్నాం యూజర్ డిలీటెడ్ అని. అండ్ ఇక్కడైతే మన సర్వర్ స్టార్ట్ అయింది అండ్ MongoDB కనెక్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మన పోస్ట్ మ్యాన్ లో పోయి. ఫస్ట్ అయితే ఐడితో చెక్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మనకైతే BCAC ఉంది లాస్ట్ లో. నేనైతే ఇప్పుడు సెండ్ క్లిక్ చేసిన. మనకైతే యూజర్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యిండు. ఇప్పుడు మనం డిలీట్ చేద్దాం సేమ్ యూజర్ ని. ఇక్కడైతే చూడొచ్చు మనకి BCAC అంటే యూజర్ ఐడి లాస్ట్ చెప్తున్నా. మనకి ఇక్కడ సేమ్ ఉంది. మనం అయితే ఇప్పుడు ఈ యూజర్ని డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడైతే సెండ్ క్లిక్ చేస్తున్నా. మనకైతే ఇక్కడే చూడొచ్చు యూజర్ డిలీట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి యూజర్ని గెట్ చేద్దాం. ఒకవేళ వస్తే డిలీట్ కానట్టు, అంటే డేటా సేమ్ ఇలానే వస్తే డిలీట్ కానట్టు. ఒకవేళ మనకి డేటా చేంజ్ అయితే డిలీట్ అయినట్టు. ఇక్కడ మెసేజ్ ఏమొచ్చింది, యూజర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. అంటే మనకి యూజర్ అనేది డిలీట్ అయిపోయాడు మన డేటాబేస్ నుంచి. సో ఇలా మనం అయితే డేటాని అయితే డిలీట్ చేసుకుంటాం. అండ్ ఒకసారి మన అకౌంట్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చితే ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.